హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల మార్చిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. పెన్షన్ల బిల్లుల్లో అయితే కదలికండి ఈ కుబేర్లకు అయితే వెళ్తున్నాయి. సో మరి కాసేపట్లో బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడము, తర్వాత జీతాలు కానీ జమ కావడము, పెన్షన్ కానీ జమ కావడం అయితే జరుగుతుంది. ఇక పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుస్తున్న వీడియో అంతా ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చిన జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే 3వ తారీఖున కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెన్షన్లు అయితే జమ కావడం జరిగిందండి. అయితే నిన్నటి రోజున అక్కడక్కడ 1-2 చోట్ల అయితే జమ కావడం జరిగింది. సో బిల్లలో పెద్దగా కదలిక అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక మిత్రులు అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ఏమనగా తాజాగా ఈరోజు అయితే ఉదయం నుంచి బిల్స్ అయితే చాలా స్లోగా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో 10 గంటల ఉదయం చూసుకున్నట్లయితే 10:30 నుంచి కదలిక వచ్చినట్లయితే సమాచారం అండి. కొన్ని బిల్లు చెక్ చేయగా అవి కూడా ఈ కుబేర్లకు వెళ్ళడం అయితే జరిగింది. సో తాజాగా మనకు తెలిసిందండి సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్క్ అవుతుంది. సో బిల్ స్టేటస్ అయితే మీరు కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. బిల్ చెక్ చేసుకోవడం ఎలా అంటే సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ అని అయితే గూగుల్లో ట్రై చేసినట్లయితే మీరు అక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీరు మీ బిల్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోగలరు. అయితే మన మిత్రులు ఒంగోలు నుంచి ట్రెజరీ 10లో పెన్షన్ గురించి చెప్పమని అడుగుతూనే ఉన్నారు. సో అలా చాలామంది అడుగుతున్నారు. సీతమ్మ ధార సంబంధించి, అలాగే గుంటూరు సంబంధించి, కర్నూలు సంబంధించి, అనంతపురం సంబంధించి, ఈ విధంగా ఈస్ట్ గోదావరి, విజయవాడ సంబంధించి సో చాలామంది అడుగుతున్నారు. అయితే సైట్ పని చేయకపోవడం కారణంగా అయితే స్టేటస్ చెప్పలేకపోయామండి. కానీ బిల్లులు అయితే జమ అయ్యాయండి. సో వెబ్సైట్ పని చేయకపోతేనేమి బిల్లు అయితే యథావిధిగా జమ అవ్వడం జరిగింది. ఇక కొన్ని ట్రెజరీ పరిధిలో బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబేర్ అంటే ఈక్యూబేర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా కడప, నరసరావుపేట, కాకినాడ, రాజమండ్రి, ముద్దునూరు, రంపచోడవరము, కాకినాడ, బొబ్బిలి, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, రంపచోడవరము, కందుకూరు, విసన్నపేట మొదలగు ట్రెజరీ పరిధిలో బిల్లులన్నీ కూడా ఈక్యూబర్కు వెళ్ళడం అయితే జరిగింది. సో తర్వాత అవి అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఇక ఈరోజు సాయంత్రం లోపల అయితే పెన్షన్స్ కానీ జీతాలు కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదే విధంగా మన మిత్రులు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే. ఇక అది మన మిత్రులకైతే యూస్ అవుతుంది. ఇక జీతాలు మరియు పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడైతే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉందండి. సో అందులో కూడా జాయిన్ అయ్యి మీరైతే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే తెలుసుకోవచ్చు. సో మీ ఎస్టీఓ పరిధిలో అయితే కొంతమంది ఉంటారు. సో మీ ఎస్టీఓ పరిధికి సంబంధించిన వాళ్ళైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినదా లేదని అయితే స్టేటస్ అయితే అక్కడ కూడా మీరు ఇతరులను అడిగి తెలుసుకోవచ్చు. ఇదండి ఇప్పటివరకు నా తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.